ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశానండి. దీని పేరు ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. దీన్ని ఏమంటామంటే వ్యాపార వ్యవస్థ స్వరూపాలు అంటామన్నమాట. ఇక్కడ ఇందులో ఫస్ట్ చూసినట్లయితే ఏమన్నాడంటే మనకి డిఫైన్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఎవరంటే ఓన్గా బిజినెస్ చేసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఏమంటామంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటామండి. సోల్ ప్రొప్రైటర్ వీటిని ఏమంటామండి సోల్ ప్రొప్రైటర్ని సొంత వ్యాపారి అంటాం. సొంత వ్యాపారం అని పిలుస్తాం. సొంత వ్యాపారం అండ్ డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్కి సంబంధించి కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డిమెరిట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి అసలు సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటో అన్నది చూద్దాం. ఎనీ బిజినెస్ యూనిట్ విచ్ ఈజ్ ఓన్డ్ అండ్ రన్డ్ బై ఏ సింగిల్ పర్సన్. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్లో ఏం చేస్తాడంటే సోల్ ప్రొప్రైటర్ అంటే సింగిల్ పర్సన్ మాట. అంటే ఒకే వ్యక్తి బిజినెస్ అనేది చేయడాన్ని ఏమంటామంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాడంటే సోల్ ప్రొప్రైటర్ అనేవాడు ఓన్ అండ్ రన్డ్ బై ఏ సింగిల్ పర్సన్. అంటే వాడి ఓన్గా అంటే సొంతంగా అంటే అదర్ పర్సన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఓన్గా వాడు బిజినెస్ అనేది సింగిల్గా రన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈజ్ నోన్ యాజ్ సోల్ ట్రేడ్. దీన్ని ఏమంటామంటే మనం సోల్ ట్రేడ్ బిజినెస్ అని పిలుస్తామన్నమాట. తర్వాత సోల్ ట్రేడ్ ఈజ్ ది ఓల్డెస్ట్ అంటే ఈ బిజినెస్ అనేది మనకి పురాతన కాలం నుండి అంటే చాలా కాలం నుండి ఈ బిజినెస్ అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నమాట. అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఇది కామన్గా చేసేటటువంటి బిజినెస్లో ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఒకటిగా చెప్పవచ్చు మనం. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఈ బిజినెస్ అనేది ఎవడైతే చేస్తాడో ఏ పర్సన్ అయితే చేస్తాడో వాడిని ఏమంటామంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఏ సోల్ ట్రేడర్ ఈజ్ ఏ పర్సన్. సోల్ ట్రేడర్ అనేవాడు ఒక పర్సన్, ఒక వ్యక్తి పడ్డవాడు. హూ క్యారీడ్ ఆన్ బిజినెస్. ఇది ఏం చేస్తాడు క్యారీడ్ బిజినెస్ అంటే వస్తువుల్ని తయారు చేయడం, మరలా వాటిని ట్రాన్స్పోర్ట్ రవాణా చేయడం, వాటిని మార్కెట్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఏం చేస్తాడంటే గూడ్స్ అనేవి సేల్ చేయడం, ఇవన్నీ కూడా వాడు చేసేటటువంటి బిజినెస్. ఫర్ అండ్ బై హిమ్సెల్ఫ్ అంటే ఇవన్నీ కూడా బై హిమ్సెల్ఫ్ అంటే వాడికి వాడే వ్యక్తిగతంగా ఈ పనులన్నీ కూడా బిజినెస్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రొప్రైటర్ అంటే ఈ సోల్ ట్రేడ్ బిజినెస్కి సంబంధించి వాడు ఏ విధంగా ఉంటుందంటే ప్రొప్రైటర్ అంటే ఎవడు యజమాని. ఫౌండర్ అంటే ఎవడంటే నిర్మించేవాడు అంటే బిజినెస్ స్టార్ట్ చేసేవాడు అనమాట ఫౌండర్ అంటే. తర్వాత మేనేజర్ని ఏమంటారంటే నిర్వాహకుడు అంట. అండ్ కంట్రోలర్ అంటే నియంత్రణ అధికారి. అంటే ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది ఎవరండి ఒక సోల్ ప్రొప్రైటర్ అన్నమాట. కంట్రోలర్ ఆఫ్ హిస్ బిజినెస్ ఇవన్నీ కూడా ఆడేది ఏంటి ప్రొప్రైటర్ యజమానిగా వ్యవహరించేవాడు వాడే, ఓనర్ కింద ఫౌండర్ దీన్ని స్థాపించేవాడు కూడా ఆడే, మేనేజర్ దీన్ని నిర్వహించేవాడు కూడా ఎవడో సోల్ ప్రొప్రైటర్, అండ్ కంట్రోలర్ దీన్ని నియంత్రించేవాడు కూడా వాడే. హీ మే సప్లై ఈజ్ ఓన్ క్యాపిటల్ ఆర్ బారో ఇట్ ఆన్ ఈజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఏంటంటే సప్లై ఈజ్ ఓన్ క్యాపిటల్ అంటే వాడి దగ్గర ప్రాపర్టీ ఉన్నది కదండి. ఆ ప్రాపర్టీ మీద ఏం చేస్తాడంటే వాడు కొంత క్యాపిటల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. లేకపోతే వాడి దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏమంటామంటే మనం క్యాపిటల్ అంటే స్టార్టింగ్లో తెచ్చి క్యాష్ని ఏమంటామంటే మనం
క్యాపిటల్ అంటారు. లేదా బారో ఇటు ఆన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. బారో అంటే ఏంటంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ లేకపోతే ఏం చేయాలి, బయట నుంచి అప్పులైనా తెచ్చుకుని బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి. ఏం చేసినా కానీ ఏం చేయాలి, దాన్ని అప్పులు చేసామనుకోండి, ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత ఏమిటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ మాట. ఈ ఎంజాయ్స్ ఆల్ ది ప్రాఫిట్స్ అండ్ బేర్స్ ఆల్ ది లాసెస్. అంటే ఇక్కడ బిజినెస్ చేసేవాడు ఏం చేస్తాడు, ప్రాఫిట్ వస్తే వాడే తీసుకుంటాడు, లాస్ వచ్చినా వాడే తీసుకుంటాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా భరించాలి, లాస్ వచ్చినా భరించాలి. లాస్ అన్నా రిస్క్ అన్నా రెండు ఉంటాయి. ఇవన్నీ చేసేవాడు ఎవడంటే సోల్ ట్రేడర్ అనేవాడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్కి సంబంధించి ఇక్కడ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడంటే డెఫినేషన్ ఏమన్నాడంటే ద ఇండివిజువల్ ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఏమంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేసేవాడిని ఏమంటారు, ఎంటర్ప్రైనర్షిప్ అని. ఇండివిజువల్ అంటే ఎవరికి వాడు ఏం చేస్తాడంటే ఇండివిజువల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆన్ ది హెడ్. హెడ్ అంటే వాడి బిజినెస్కి వాడే హెడ్ మాట. of which stands an individual as the one who is responsible. అంటే బాధ్యత వహించవలసింది కూడా వాడు అక్కడ ఎవరంటే సోల్ ప్రొప్రైటర్. అంటే బిజినెస్కి సంబంధించి హెడ్ ఎవరో సోల్ ప్రొప్రైటర్, బిజినెస్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఎవరిది సోల్ ప్రొప్రైటర్షిప్. హూ డైరెక్ట్ ఇట్స్ ఆపరేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆపరేషన్ అంటే ఎప్పటికప్పుడు జరిగేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్గా నిర్వహించడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి ఏ రోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎప్పుడు లాస్ వచ్చింది అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత హూ అలౌన్ రన్స్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. దీనివల్ల బిజినెస్ అనేది మనకి రిస్క్ వచ్చిందా లేకపోతే ప్రాఫిట్ వచ్చిందా అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఫెయిల్యూర్ అంటే ఏంటంటే బిజినెస్ అనేది ఒక్కోసారి విజయం అనేది సాధించకపోవచ్చు అన్నమాట. అంటే నష్టం వచ్చినప్పుడు ఆ బిజినెస్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ మెరిట్స్ ఆర్ అడ్వాంటేజెస్. అంటే మెరిట్స్ అనే అడ్వాంటేజెస్ అనే రెండు ఉంటాయండి. దీనివల్ల కలిగేటటువంటి ఈ బిజినెస్ వల్ల కలిగేటటువంటి కొన్ని లాభాలు లేదా ప్రయోజనాలు అనేది ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఈజీ ఇన్ఫర్మేషన్. దీన్ని ఏమంటామంటే సులభ స్థాపన, అంటే సులువుగా స్థాపించడం ఈజీ ఇన్ఫర్మేషన్ అంటే. ఇక్కడ ఏమన్నాడంటే ఈజీ ఇన్ఫర్మేషన్లో ఇట్ కెన్ బి వెరీ ఈజీలీ స్టార్టెడ్ నో లీగల్ ఫార్మాలిటీస్. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే నో లీగల్ ఫార్మాలిటీస్ అంటే దీనికి చట్టబద్ధమైనటువంటి ఆంక్షలు ఏమీ కూడా ఉండవు. దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఏమీ ఉండవు, సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు మనం. ఫర్ ఇట్స్ ఫార్మేషన్ దీన్ని ఏం చేయొచ్చు, ఈజీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ద కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది దానికి నో లీగల్ ఫార్మాలిటీస్ అంటే దీనికి చట్టబద్ధమైనటువంటి ఆంక్షలు ఏమీ కూడా ఉండవు, దీన్ని సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ద కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి బిజినెస్ మాట. తర్వాత రెండోది ఏమన్నాడంటే డైరెక్ట్ మోటివేషన్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆసక్తి అనేది ఉండడాన్ని ఏమంటామంటే డైరెక్ట్ మోటివేషన్. ఇక్కడ ఏమన్నాడంటే ద సోల్ ప్రొప్రైటర్. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్ అనేవాడు ఏం చేస్తాడంటే టేక్స్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ది బిజినెస్. అంటే బిజినెస్ చేసేవాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క వర్క్
ట్రైస్ టు పుట్ ఈజ్ హార్ట్ అండ్ సాయిల్ ఇన్ ది బిజినెస్. వీడు ఏం చేస్తాడంటే బిజినెస్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. సో యాజ్ టు ఎర్న్ యాజ్ మచ్ ప్రాఫిట్ హీ కెన్. అదేవిధంగా ఏం చేస్తాడంటే బిజినెస్లో వచ్చినటువంటి లాభాన్ని పొందడం జరుగుతుందన్నమాట. అంటే ఈయన ఏం చేస్తాడు, వచ్చిన లాభం అనేది సంపాదించుకుంటాడు. దేర్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ రివార్డ్స్. అంటే వీడు వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాడంటే వీడికి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎఫర్ట్ అండ్ రివార్డ్స్, అంటే ప్రయత్నాలకు ప్రతిఫలాలకు మధ్య రిలేషన్ అనేది ఉంటుందన్నమాట వీడికి. అంటే ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసిన తర్వాత దానివల్ల కొంత ప్రతిఫలం అనేది పొందడం జరుగుతుందండి. ఎవడంటే సోల్ ప్రొప్రైటర్. ఇక్కడ ఏమన్నాడంటే మూడోది బిజినెస్ సీక్రెట్స్. బిజినెస్ సీక్రెట్స్ని ఏమంటామంటే వ్యాపార రహస్యాలు అంటామాట. బిజినెస్ సీక్రెట్స్ అంటే ఏంటంటే వ్యాపార రహస్యం. ఇప్పుడు ఏమంటాడంటే ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ద సీక్రెట్స్ కెన్ బి రిటైన్డ్ ఈజీలీ. రిటైన్డ్ ఈజీలీ అంటే బయట వారికి ఈ విషయాలు అనేవి తెలియజేయవలసిన అవసరం అనేది లేదన్నమాట. అంటే మన బిజినెస్కి సంబంధించినటువంటి ఏ సీక్రెట్స్ ఉన్నాయో అవి బయట వారికి తెలియకుండా చూడాలన్నమాట. అవి ఏంటంటే ద అకౌంట్స్, అంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయట వారికి తెలియకుండా చూడాలి. ద ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ అంటే లాభాలు ఏ విధంగా వస్తున్నాయి, దానికి సీక్రెట్స్ ఏంటనేవి వాడికి కూడా చెప్పకూడదు. ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, అంటే ఈ బిజినెస్లో మనం ఉపయోగించేటటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి ఏ ఉపయోగిస్తున్నాం, అంటే గూడ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఏ మెటీరియల్స్ ఉపయోగిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియకుండా చూడాలన్నమాట. నీడ్ నాట్ బి డిస్క్లోజ్ టు ది పబ్లిక్, అంటే ఇది ప్రజలకి ఏ విషయం కూడా బిజినెస్కి సంబంధించినటువంటి ఏంటంటే అకౌంట్స్కి, తర్వాత ప్రాఫిట్స్కి, తర్వాత మెటీరియల్కి సంబంధించినటువంటి ఏ విషయం కూడా బయట ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేయవలసిన అవసరం అనేది ఉండదు. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంచుకోవాలంటే సీక్రెట్ అంటే చాలా రహస్యంగా ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నాలుగోది ఏమన్నాడంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్. అంటే కస్టమర్స్ అంటే ఎవరంటే మన దగ్గర గూడ్స్ పర్చేజ్ చేసేవారిని ఏమంటామంటే కస్టమర్స్ అంటామాట. ఈ సోల్ ప్రొప్రైటర్ ఏం చేస్తాడు, కస్టమర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాడనమాట. అంటే ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధం అంటామాట. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ పర్సనల్ టచ్ విత్ ఈజ్ కస్టమర్స్. అంటే ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అంటే స్థాపించిన తర్వాత ఏ విధంగా మెయింటైన్ చేస్తాడంటే బిజినెస్ అనేది పర్సనల్ టచ్ విత్ ఈజ్ కస్టమర్. పర్సనల్ అంటే కస్టమర్స్తో ఎక్కువగా టచ్లో ఉంటాడనమాట. దేని గురించి అంటే ఈ కమ్స్ టు నౌ దేర్ లైక్స్, అంటే వాళ్ళ యొక్క ఇష్టాలు అనేవి తెలుసుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా లైక్ చేస్తున్నారో ఆ వస్తువులకు సంబంధించి వారి యొక్క ఇష్టాలు అనేవి తెలుసుకోవడం జరుగుతుంది. డిస్లైక్స్, వాళ్ళు ఎక్కువగా ఏ ఇష్టపడతలేదో అవి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. టేట్స్ అంటే వాళ్ళ యొక్క అభిరుచులు. అండ్ ప్యాషన్స్, వాళ్ళ యొక్క ప్యాషన్కి సంబంధించి. అండ్ ఎడ్జస్ట్ ఈజ్ ఆపరేషన్ అకార్డింగ్లీ, అంటే గూడ్స్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడంటే లైక్స్ అంటే వాళ్ళ యొక్క ఇష్టాలు తెలుసుకుంటాడు. డిస్లైక్స్ అంటే వాళ్ళు ఏ వస్తువులు ఎక్కువగా ఇష్టపడతలేదో వాళ్ళు తెలుసుకుంటాడు. స్టేట్స్ అంటే వాళ్ళ యొక్క అభిరుచులు అనేది తెలుసుకుంటాడు. అండ్ ప్యాషన్స్, వాళ్ళ యొక్క ప్యాషన్ గురించి తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అడ్జస్ట్ ఈజ్ ఆపరేషన్ అకార్డింగ్లీ, అంటే వాళ్ళ బిజినెస్లో కొన్ని మార్పులు అనేవి తీసుకువచ్చి వస్తువుల్లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత ఫిఫ్త్ చూసినట్లయితే క్విక్ డెసిషన్స్. క్విక్ డెసిషన్స్ అంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు అనేవి ఏం చేస్తారంటే తొందరగా తీసుకోవడం జరుగుతుంది. నిర్ణయాలు అనేవి తొందరగా తీసుకో. ఇక
ఇక్కడ ఏమన్నాడంటే హీ ద సుప్రీం మాస్టర్ ఆఫ్ హిస్ బిజినెస్, అంటే బిజినెస్ చేసే వాళ్ళని ఏమంటామంటే హెడ్నే సుప్రీం మాస్టర్ అంటాం. హీ హ్యాస్ టు టేక్ ఆల్ ది బిజినెస్ డెసిషన్స్ హిమ్సెల్ఫ్ అంటే ఏంటంటే వాడే వ్యక్తిగతంగా ఆ బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాడు వ్యక్తిగతంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. హీ నీడ్ నాట్ కన్సల్ట్ ఎనీ అదర్ పర్సన్. వీడు ఏం చేస్తారంటే డెసిషన్స్ అనేవి తీసుకోవడంలో అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అంటే సంప్రదించవలసిన అవసరం అనేది ఉండదన్నమాట. అంటే బయట వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేవి తీసుకుని బిజినెస్ అనేది చేయడు ఎవడో సోల్ ప్రొపరైటర్. వీడి ఏం చేస్తాడంటే నిర్ణయాలు అనేది తీసుకుని బిజినెస్ అనేది చేస్తూ ఉంటాడు. ఇఫ్ మోర్ దాన్ వన్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ డెసిషన్ టేకింగ్, అంటే వీడు ఏం చేయాలంటే బిజినెస్లో డెసిషన్స్ అనేవి తీసుకోవడంలో దెన్ డిలే ఈజ్ బౌండర్ అటర్స్, అశ్రద్ధ అనేది ఎక్కువగా చేయకూడదు. అంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకుని డెసిషన్స్ అనేవి తీసుకుని బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉండాలి తప్పించి ఆ నిర్ణయాలు అనేవి తీసుకోవడంలో ఎక్కువగా ఆటంకాలు అనేవి జరగకూడదు. తర్వాత సిక్స్త్ ఏమన్నాడంటే ఎకనామీ మేనేజ్మెంట్, దీన్ని ఏమంటామంటే ఆర్థిక నిర్వహణ అంటామాట. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే ద సోల్ ట్రేడర్ నోడ్ యాజ్ దట్ he is the only person to bear the all losses of his business. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఓన్లీ పర్సన్ అంటే ఓన్లీ వీడు ఒకడే ఉంటాడు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఆల్ ది లాసెస్ ఆఫ్ హిస్ బిజినెస్లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మొత్తం అంతా కూడా ఎవడో రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎవడు బాధ్యత వహించాలంటే సోల్ ప్రొపరైటర్షిప్ అనేవాడు బాధ్యత అనేది వహించాలి. Therefore, he tries avoid all kinds of waste and unnecessary expenses. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఏం చేయకూడదు అంటే వేస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా చేయకూడదు. అండ్ అన్నెసెసరీ అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. ఇక్కడ సెవెంత్ సైడ్ చూసినట్లయితే పర్సనల్ రిలేషన్ విత్ ఎంప్లాయీస్, అంటే ఇక్కడ కస్టమర్స్తోనే కాకుండా ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులతో కూడా ఇది ఏం చేస్తారంటే రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట ఎవడో సోల్ ప్రొపరైటర్. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ ఎస్టాబ్లిష్ పర్సనల్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఈజ్ ఎంప్లాయీస్, అంటే సోల్ ప్రొపరైటర్ ఏం చేస్తారంటే బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పర్సనల్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయీస్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. దిస్ హెల్ప్స్ హిమ్, వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుందంటే ఇన్ అండర్స్టాండింగ్ దే డిఫికల్టీస్ అంటే వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి, అవాయిడింగ్ లేబర్ మేనేజ్మెంట్ ట్రబుల్స్ అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి గురించి ఏం చేస్తారంటే తెలుసుకుని వాటిని పరిష్కరించడం అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్ చూసినట్లయితే ఈజీ డిస్సొల్యూషన్ అంటే బిజినెస్ అనేది పూర్తిగా క్లోజ్ చేసేయడం ఏమంటామంటే ఈజీ డిస్సొల్యూషన్ అంటాం. అంటే బిజినెస్ అనేది రన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు వీడు బిజినెస్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే దేర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే వాడికి సంబంధించినటువంటి అభిప్రాయాలు అనేవి చాలా వేరువేరుగా ఉంటాయి మనకు. ఇన్ కేస్ ఆఫ్ డిస్సొల్యూషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ వస్తే ఏం చేస్తామంటే బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటాం. లాస్ వచ్చినట్లయితే ఏం చేస్తామంటే బిజినెస్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా అలా కాకుండా ఏం చేస్తామంటే ఇక్కడ సోల్ ప్రొపరైటర్ ఏం చేస్తారంటే బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటాడు.
వాళ్ళ ఫ్యామిలీలో రన్ చేసేవాడు ఎవడో కూడా లేకపోయినట్లయితే ఆ బిజినెస్ అనేది వాడితోనే ఏం చేస్తారండి, డిస్ట్రిబ్యూట్ చేసినట్టే రద్దు చేయడం జరుగుతుంది. ఓకే అమ్మ, ఈరోజు సోల్ ప్రొపరైటర్షిప్ మెరిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ గురించి చెప్పుకున్నాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో సోల్ ప్రొపరైటర్షిప్ డీమెరిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మ, అందరికీ థ్యాంక్ యూ.